సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ నాయకులు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వాస్తవానికి వేరేటోళ్ళ బర్త్డేలకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే వాళ్ళకి పర్మిషన్ లేదంటారు, రాత్రి వీకేస్తారు, ఈడబెట్టనీయరు, ఆడబెట్టనీయరు, ప్రైమ్ లొకేషన్స్ లో పెట్టనీయరు. అయితే వీళ్ళకి సంబంధించిన నాయకులు ఒకసారి ఎడబెట్టిన చూడురి. అది సిద్దిపేట నడిబొడ్డ బ్లాక్ ఆఫీస్ చౌరస్తా దగ్గర ఫుట్ఓవర్ బ్రిడ్జికి మొత్తం కవర్ చేస్తూ కింద రోడ్డును కూడా సగం కవర్ చేస్తూ ఏర్పాటు చేసిరు ఫ్లెక్సీని. ప్రయాణికులకు ఆటంకం కల్పించే విధంగా, రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా మొత్తం నడి రోడ్డు మీద అంత పెద్ద హోర్డింగ్ పెట్టేసారు. అంటే అసలు ఎవరు పర్మిషన్ ఇస్తారు? ఈ మున్సిపల్ అధికారులు కళ్ళు మూసుకొని చోద్యం చూస్తారా? మీరు అక్కడ ఎట్లా అనుమతిస్తారు ఫ్లెక్సీలు కట్టడానికి? మిగతా నాయకులు ఎక్కడైనా హోర్డింగ్ లాగానో పైనో కిందనో ఎక్కడ సాటు కడితే కూడా ఓర్వలేని మీరు హరీష్ రావు గారు ఫ్లెక్సీ నడి రోడ్డు మీద కట్టే అధికారం ఎవరిచ్చారు? ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆ రోడ్ ఏమైనా ఆయనకు రాసిచ్చిరా? ప్రజలందరూ ట్యాక్స్ కడతలేరా? ఎట్లా వాళ్ళ ఫ్లెక్సీలు రోడ్డు మీద ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తారు? మున్సిపల్ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు. సో వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లకు కడతారు, దాని ఏమంటారు, ప్రభుత్వ ఆస్తులకు పెట్టి ఫ్లెక్సీలు వేసుకోవచ్చు, పోస్టర్లు వేసుకోవచ్చు. వీళ్ళకి ఎలాంటి రూల్స్ వర్తించాయి. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట సిద్దిపేటలో. సో ఇక ఫ్లెక్సీల గురించి ఆల్రెడీ సిద్దిపేటలో ఫ్లెక్సీ వారి గురించి మీకు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అనిపిస్తే మీకు రాత్రి ఆ ఫ్లెక్సీ వీకేయాలి అధికారులు కానీ, లేకపోతే మీ సొంత పార్టీలు మీరైనా వీకేసుకోరు. ఆ రోడ్డుకి అడ్డంగా పెట్టుడు బంద్ చేయరు. అంతా మీ జాగిరి కాదు. ఇంకెన్ని